సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాళ్ల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లోని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సిఐ ఇంద్రసేనారెడ్డి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. దొంగ బంగారం విక్రయిస్తున్నారని, ఫేక్ ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 91తో ప్రారంభమయ్యే సెల్ నంబర్లకు తప్ప అబ్రాడ్ నంబర్లకు స్పందించవద్దని, ఆఫర్లు, లాటరీల పేరుతో ఆశ చూపే లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. అన్నోన్ నంబర్లను, మెసేజ్లను అవాయిడ్ చేసి మోసాల బారి నుండి బయటపడాలని సీఏ సూచించారు. అనుమానం ఉన్న నెంబర్లు, వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ ఇంద్రసేనారెడ్డి వ్యాపారులను కోరారు. ఈరోజు గోదావరికని పట్టణంలోని గోల్డ్ షాప్ ఓనర్లకు కొంతమందికి ఒక అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేసి సైబర్ నేరస్తులకు సంబంధించిన వ్యక్తులు కాల్ చేసి వాళ్ళని బెదిరియడం, మీ మీద దొంగ బంగారం కొన్నారని, దొంగ బంగారం అమ్ముతున్నారని, మీ మీద క్రిమినల్ కేసులు అవుతున్నాయి అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈరోజు గోల్డ్ షాపు వాళ్ళందరితో ఇక్కడ చిన్న మీటింగ్ కండక్ట్ చేసి ఈ సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలియజేయనేది ఒకటే, ఎటువంటి అన్నోన్ కాల్స్కి కానీ రెస్పాండ్ కావద్దు. అదేవిధంగా ఎటువంటి అన్నోన్ మెసేజ్లకు కానీ దేనికి కానీ రెస్పాండ్ అయ్యి మీరు దాని బారిన పడ్డట్టయితే ఖచ్చితంగా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్న నియమాలు, వాళ్ళు చెప్తున్న విషయాలు గమనించి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తారు.